ఓం శాంతి. పరంపిత శివపరమాత్మకి అతి ప్రియ సంతానమైన ఆత్మలకి హృదయపూర్వక ప్రీష్మతులు. మనం మొట్టమొదట ఆత్మ, పరమాత్మ ఈ రెండు విషయాల కోసం క్లారిటీగా తెలుసుకుందాం. అయితే మొట్టమొదట ఆత్మ పరమాత్మ అనేటప్పటికి ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం అన్నపూర్ణేశ్వరి అంటాం. అన్నపూర్ణేశ్వరి అనేటప్పటికి అది వైట్ రైస్ అంటే అన్నం. అన్నం చూడండి తెల్లగా ఉంటుంది అనమాట, ఎంతో స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది. సో అన్నం అనేది ఏంటంటే మనం పరమాత్మని కింద తీసుకుందాం. దానికి అంటే ఉత్త అన్నం అయితే మనం తినలేం కదా. పక్కన ఏంటంటే కర్రీస్ ఉండాలి. అంటే భిన్న భిన్న కర్రీలు ఉంటాయి. ఎవరికి కర్రీ ఇష్టం ఉంటే అది ఉంటాయన్నమాట. కొంతమంది నలుగురు 4 కర్రీలు అది వీటితో తింటారన్నమాట. ఆ విధంగా ఏంటంటే పరమాత్ముడితో పాటు మన ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్థలం కనుక, మన దేవతా ధర్మం కనుక మన భారతదేశంలో అనేకమంది దేవతలను ఆరాధిస్తున్నాం. ఆరాధించినప్పుడు ఏంటంటే మనం అందుకే ఏంటంటే కుటుంబాలు కానీ పరివారాలు కానీ మనం అందరం గౌరవిస్తాం, రెస్పెక్ట్ ఇస్తాం, మర్యాద ఇస్తాం అన్నమాట. ఇది ఎప్పటి నుంచి మన ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన నుంచి ఈ సంస్కారం మనం అవలంబించుకున్నమాట. అందుకే చక్కటి జ్ఞానాన్ని తండ్రి పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే, ఏదైనా వంటని ఉత్తుకూరలు అయితే తినలేం కదా. ఉత్తుకూరలు ఎలా తింటాం? తినలేం. ఉత్తానమైనా తినలేం. రెండూ కలుస్తేనే అట. అందుకే ప్రతిసారి ఆత్మ పరమాత్ముడితో కలిసినప్పుడే ఆ మధురత వేరు, ఆ రుచి వేరు, ఆ ఆనందం వేరు. అందులో అంటే కదా, ఏదైనా తిన్నప్పుడే దాని యొక్క అనుభూతి, ఆనందం తెలుస్తుంది అన్నమాట. అందుకు మొట్టమొదటి ఏంటంటే అందుకే అన్నపూర్ణేశ్వరి అన్నాం. చూసారా, ఈశ్వరుడి పేరు వచ్చింది అందులో. స్వాస్థ పరమాత్ముడు అంటే అంత శక్తివంతుడు అన్నమాట. మన జీన్స్ ఎంత వైట్ అంటే వైట్లో ఎంత కలర్ అయితే వైట్ నుంచి ఏంటంటే మళ్ళీ దేవతగా తయారు కావాలంటే ఆ ముందు నా బ్యాక్ వెనకాతలు ఉన్నారు కదా, మన నారాయణ బొమ్మ మనం వేసాం. అయితే దాంట్లో వైట్ కలర్ ఉంటేనే కదా ఆ బొమ్మ వేయగలిగా అన్ని కలర్లు. అందుకేంటంటే ముందు ఏంటంటే గుణాలు ధారణ కావాలి, చెయ్యాలి అనుకున్నప్పుడు అంటే ప్రతి ఆత్మ పరమాత్మను సూచి చేయాలి. కొంచెం కొంచెం క్లారిటీగా కొద్ది చెప్పుకుందాం విషయాలు ఇవన్నీ. ఈరోజు మన ఆత్మ పరమాత్మ దానికోసం ఎగ్జాంపుల్ చెప్పాం. అచ్చా. ఓం శాంతి.